ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, మనందరం కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదం మనపై ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఇక్కడ ఈ పసుపు కుంకుమ ఉన్నటువంటి కుంకుమలు ఒకదానిని తాకు బిడ్డ. నీకు భవిష్యత్తులో రాబోతున్నటువంటి సమస్యల గురించి కానీ, ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని, అలాగే మంచి శుభవార్తను నువ్వు వినేలా చేస్తాను అని అమ్మవారైతే చెప్తూ ఉన్నారు. అమ్మవారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ను ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ముందుగా అందరికీ కూడా అమ్మవారి సందేశం, ఇక్కడ ఉన్నటువంటి పసుపు కుంకుమల్లో ఒకదానిని తాకి చూడు. ముందుగా నీవు పసుపును తాకినట్లయితే నీకు ఈరోజు నేను దర్శనం ఇవ్వబోతున్నాను తల్లి. వెంటనే నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మటుమాయం కాబోతున్నాయి. ఎంతో కాలంగా నిన్ను వేధిస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు ప్రవేశించబోతున్నాయి. ఆ తరువాత ప్రతినిత్యము కూడా నువ్వు సంతోషంగా నీ ఆనందకరమైనటువంటి రోజులను నువ్వు ఎలా గడుపుతున్నావో కూడా తెలియకుండా గడుపుతావు. అలాగే నీకు ఉన్నటువంటి ధన సమస్యలు కూడా తొలగిపోయి ధన సమృద్ధి ఎక్కువగా లభించి, అంటే నువ్వు ఇప్పటి వరకు ఏది చేసినా కూడా కలిసి రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చావు. నీకు ఇక ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కగా నీ పని అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధంగా నీ పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తయిపోయి మంచి లాభాలు అయితే నువ్వు పొందబోతున్నావు. దాని ద్వారా అధికమైనటువంటి ఆదాయం నీ చేతికి వస్తుంది. చూడు, ప్రతి క్షణం కూడా జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు, ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నావు. నువ్వు ఆ పోరాటాల్లో గెలిచావమ్మా. నీకు దుర్గమ్మ ఎప్పుడు ఇబ్బందులు తొలగించి దానిని ఎదుర్కొనేలాగా నేను నీకు వెనకాల ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నాను. కనుకనే అమ్మవారి ఆశీస్సులతో నువ్వు ఈ విధంగా ముందుకు సాగిపోతున్నావు బిడ్డ. నువ్వు ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నా ఆ సమస్యకును బట్టి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని నీ దుర్గమ్మ నీకు ఎప్పుడు చూపిస్తూ ముందుకు నడిపిస్తూ ఆ సమస్య నుంచి నువ్వు బయటపడేలాగా శాశ్వతమైనటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని నేను నీకు చూపిస్తూ ఉన్నాను. ఇక నువ్వు ఇప్పటి వరకు కూడా నువ్వు జీవితంలో ఎటువంటి గెలుపు పొందలేదని, ఎటువంటి సంతోషాలని నేను అనుభవించలేదు తల్లి దుర్గమ్మ అని అంటూ బాధపడుతూ ఉంటున్నావు కదూ. ఇక నీ జీవితం అంతా కూడా గెలుపు తప్ప ఇంకోటి ఉండబోదు. ఎందుకు అంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించినటువంటి నీ నరకప్రాయమైనటువంటి జీవితం ఇక నీ నుంచి దూరం కాబోతుంది. నీ దగ్గర కేవలం ₹1 మాత్రమే ఉంటే నీ అవసరాలు మాత్రం ₹100 సరిపడా ఉండేలాగా ఉంటున్నాయి కదూ. నీ దగ్గర ఉన్నటువంటి ఆ ₹1తో ఎన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చావు అంటే చాలా ఎక్కువగా నీకు ఓర్పు ఉండబట్టే నీవు ఈ విధంగా ఉండగలిగావు. బిడ్డ, ఆలోచించుకో. నీకు సహాయం లేదని నువ్వు నా పైన ఎప్పుడూ కూడా అపోహపడుతూ ఉండకు. ఎందుకంటే నీ అవసరాలన్నీ కూడా నేను తీర్చేశాను. అలాగే నీకు బాగా ఓర్పు కలిగే విధంగా నీకు అన్ని విధాలుగా మంచి ఆలోచన విధానం కలిగి ఉండేలా చేశానుగా. భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు. కనుకనే నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి నువ్వు దూరం అయిపోయి, నీ దగ్గర ధనం లేకపోయినా కూడా ఎన్ని రోజులు నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నావు. నేను నీకు మంచి సహాయాన్ని అందించానమ్మా. అలాగే ఈ గొప్ప సందేశాన్ని నువ్వు వినేలా చేశాను అంటే ఇంకా నీకు మంచి రోజులు తొందరలోనే రాబోతున్నాయి. నువ్వు నమ్ముకున్న వారిని నేను ఎప్పుడు కూడా నన్ను మేలే చేస్తాను, కానీ నువ్వు నన్ను మర్చిపోయినా, అలాగే నేను నీకు ఎలాంటి సహాయం అందించడం లేదని దిగులు చెందినా, ఎటువంటి ఇబ్బందులు నువ్వు పడుతూ ఉన్నా సరే, ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నింటికీ రాబోతున్నటువంటి ఆనందకరమైన రోజులకు నువ్వు స్వాగతం పలికితే గనక పేదరికంలో ఉన్న తిండికి నీకు ఎప్పుడు లోటు లేకుండా ఒక మంచి స్థాయికి ఎప్పుడు కూడా నీవు ఎంతవరకు ఏం మేలు చేయగలను అంతవరకు అంత సహాయాన్ని నేను చేస్తూనే వచ్చాను.
నీ స్థితికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను ఈ రోజు నుంచి మార్చబోతున్నాను. నీకు అనంతమైనటువంటి సంతోషాన్ని, సంపదలను ఇవ్వబోతున్నాను. ఎంతో కొంత అంటే నీకు ఒకవేళ మంచి ధన సహాయం అందిన తరువాత నీ వంతుగా నువ్వు ఎంతో కొంత పేదవారికి సహాయం చేస్తానని చెప్తూ ఉంటావు కదా, అలా నీ మాట నిలబెట్టుకో. నువ్వుగా స్వయంగా అంటావు, తల్లి దుర్గమ్మ, నేను నా వంతుగా ఎవరో ఒకరికి అంటే ఇతరులకు సహాయం చేస్తూనే ఉంటాను, అలా చేసేందుకు కూడా నువ్వు సిద్ధంగా ఉన్నాను అని నువ్వే చెబుతూ ఉంటావు కదా. అంటే అంతర్ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు. ఇక నీవు కానీ నీ కుటుంబానికి కానీ ఏ లోటు లేకుండా చూసుకోకుండా ఎంతైతే అవతల వారికి సహాయం చేయాలని నువ్వు అనిపిస్తావో అంతా చెయ్యి తల్లి. నేను చెయ్యాలని కాదనో చెప్పానని కాదు, తప్పించుకోవాలని నువ్వు సహాయాన్ని ఎక్కువగా చేయడం వల్ల, అంటే ఎక్కువగా చేయకపోతే నీకు ఏదైనా కీడు జరుగుతుందేమో అనే అపోహ మాత్రం పెట్టుకోకుండా, భగవంతుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు మంచే చేస్తాడు కనుక, కీడును తలపెట్టేలా చేయుడు కనుక, అంతిమంగా నీవు భవిష్యత్తులో మంచి ధన సహాయం అంది నీకు ఉన్నటువంటి పేదరికం అంతా కూడా రూపుమాపిపోతుంది. సంతోషంగా ఉండు అని ముందుగా పసుపుని ఎవరైతే తాకారో వారికి సంబంధించినటువంటి సందేశాన్ని దుర్గమ్మ తల్లి ఈ విధంగా తెలియజేశారు. ఇక రెండవది అయినటువంటి కుంకుమను ఎవరైతే తాకారో వారికి సంబంధించినటువంటి సందేశాన్ని అమ్మవారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. చూడు బిడ్డ, ఈ మధ్య నువ్వు ఎక్కువగా చికాకులతోనూ కోపతాపాలతోనూ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావమ్మా. అనవసరమైనటువంటి కోపానికి నీ కుటుంబం కూడా బలి అయిపోతూ ఉంది కనుక నీ కోపాన్ని కాస్త నిగ్రహించుకుని వారితో కాస్త సఖ్యతగా ఉండు తల్లి. ఎందుకు లేనిపోని కోపాలను పెంచుకొని నీ వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావు చెప్పు. ఎప్పటికైనా సరే కానీ ఏదైనా సమస్య కానీ తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలి. కానీ సమస్య వచ్చిందని చెప్పి నిన్ను నువ్వు కించపరుచుకుంటూ, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ, అలాగే నీ వారిని కూడా తక్కువగా చేసి మాట్లాడుతూ, నీకు ఉన్నటువంటి కోపతాపాలన్నీ కూడా వారిపై వ్యక్తం చేస్తూ వారిని అనవసరంగా బాధ పెట్టడం సరైనటువంటి పద్ధతి ఎంత మాత్రమూ కాదు. నీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు, అలాగే బయట ఎన్నో కష్టమయమైనటువంటి కొన్ని రోజులు కూడా ఎదురు కావచ్చు. కానీ వాటన్నిటిని కూడా నువ్వు జయించాలి తప్ప ఇలా ప్రతిరోజు కూడా దిగాలుగా నిరాశతో ఉంటూ నీ పిల్లలను మంచి చెప్పవలసినటువంటి నువ్వే వారిని చిరాకించుకుంటూ కోపతాపాలకు గురి చేసుకుంటూ దూరం చేసుకుంటూ ఉంటావా? నీ నుండి వారు ఏం నేర్చుకుంటారు చెప్పు. ఏదైనా సరే కానీ మంచైనా చెడైనా మీ పిల్లలు మీ నుండే కదా నేర్చుకుంటారు. కనుక సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ప్రశాంతంగా దానిని ఎటువంటి ఆలోచనలు చేస్తూ కలిగినటువంటి ఆ సమస్యను నీ నుండి ఏ విధంగా దూరం చేసుకోవాలా అని ఆలోచించు. అప్పుడు భగవంతుని సహాయం కోరుకుంటే తప్పకుండా నీకు భగవంతుడు సహాయం చేస్తాడు. అలాగే నన్ను కాపాడు తల్లి దుర్గమ్మ అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ ఆలోచనలు, అలాగే నీకు ఉన్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడా రూపు మాపేలా ఈ దుర్గమ్మ నిన్ను అనుగ్రహిస్తాను. చెడు మార్గాలు పట్టి జీవిస్తున్నటువంటి నిన్ను బుద్ధి మార్చి ఇప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? దుర్గమ్మనే కదా. కనుక నువ్వు ఏం చేస్తున్నావు? మరలా చెడు వ్యసనాలకు లోనవుతూ నీ కుటుంబ సభ్యులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కనీసం వారితో సఖ్యతగా కానీ ప్రేమతో కానీ ఎప్పుడు కూడా ఉంటున్నావా? నీ స్వార్థం నువ్వు చూసుకోవడం మంచిది కాదు. నువ్వు వదిలిపెట్టావు అంటే గనక ఇక నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకునేలా నువ్వే చూసుకోవాలి. ఒక్కసారిగా ఏది కూడా నీకు వచ్చేలా ఉండదు. కనుక చిన్నగా ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించి అందులో నువ్వు గొప్ప లాభాన్ని పొందేంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. ఒకేసారి పెద్ద లాభాన్ని పొందాలి అని నువ్వు కష్టాల ఊబిలో చిక్కుకోకు. అలాగే ఎక్కువగా సమస్యల మీద పడే విధంగా చేసుకోవద్దు. భగవంతుని మాత్రం మరచిపోకు. అలాగే నీ కష్ట సమయంలో మరలా చెడు వ్యసనాలకు లోనవ్వవద్దు. ఏ పని అయితే ఎంచుకున్నావో ఆ పనిని పూర్తి చేసి దానిలో నువ్వు విజయం సాధించేంత వరకు పోరాడుతూ ఉండు. నీకు ఏదో ఒక రోజు అయితే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అప్పటి వరకు కాస్త ఓర్పుగా ఉండు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ కూడా ఒకేసారి నీకు అదృష్టాన్ని తెచ్చే విధంగా సహాయం చేయాలి కదా. చిన్నగా నీ శ్రమను బట్టి నువ్వు చేస్తున్నటువంటి పనులను బట్టి భగవంతుడు నీకు ఆ అవకాశాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని పొందుతావు. మంచి వాళ్ళకి ఎప్పుడైనా సరే అన్యాయం జరుగుతుంది.
చెడ్డవాళ్లకు మాత్రం మంచి జరుగుతుంది అనే అపోహలో ఉన్నావు. ముందు ఆ అపోహ నుండి బయటకు రా. అన్నీ ఉన్నవారికి భగవంతుడు అన్నీ అందిస్తాడు అని ఎప్పుడు అనుకోకు. లేని వాళ్లకు భగవంతుడు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడు. లేని వాళ్ళను పట్టించుకోను అంటూ నా మీద నిందలు వేయకు. నీ పాపకర్మలు ఇంకా పెంచుకుంటూ ఉండకు. నువ్వు చేస్తున్నటువంటి కర్మలను బట్టే నీకు ఫలితాలు వస్తాయి. ముందు నువ్వు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయో తెలుసుకుని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా జరిగి మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. నీ మనసు తీరును బట్టి, అంటే నీ మనసు తీరును ఏ విధంగా ఉంటే వారిని అర్థం చేసుకునే విధానం నీకు ఉండాలి. నేను నీకు కనిపించినప్పుడు నీకు చాలా తేలికైనటువంటి, అలాగే ఆనందకరమైనటువంటి, సంతోషమైనటువంటి భావన ఏర్పడుతుంది. ఇకపై నీ జీవితంలో సంతోషంగా నువ్వు గెలుపు పాట పట్టబోతున్నావు కనుక ఇప్పటికైనా కోపతాపాలన్నింటినీ విడిచిపెట్టి మంచి ఆలోచనలోకి ప్రయత్నిస్తూ ఉండు. ఏ విధమైనటువంటి పనిని నువ్వు మొదలు పెట్టుకుంటావో అది నీకు సరైనది, అదంతా కూడా నీకు ఖచ్చితంగా మంచిగా తెలుసుకుని జాగ్రత్తగా నీ పైన నువ్వు దృష్టి పెట్టుకుని అందులో నువ్వు తప్పకుండా మంచి విజయం అనేది సాధిస్తావు అని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.